హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు లెక్చర్లో మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ గురించి తెలుసుకుందాం. సో లెక్చర్లోకి వెళ్లే ముందు ప్రీవియస్ లెక్చర్లో మనం ఏమేమి చూసామనేది ఒక్కసారి మనం రీకాల్ చేసుకుందాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో గ్యాసెస్ అనేవి మన బాడీలో ఎలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీలో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అలాగే రెస్పిరేషన్ అనేది ఎలా రెగ్యులేట్ చేయొచ్చు, మెడుల్లా ఆబ్లాంగేటా కానీ పాన్స్ కానీ ఎలా రెగ్యులేట్ చేస్తుంది, అలాగే రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్, లంగ్ కెపాసిటీస్ అండి, టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ వాల్యూమ్ ఏంటి అనేది తెలుసుకున్నాం. అలాగే డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్స్లో సో ఆస్బెస్టోసిస్ అంటే ఏంటి, అలాగే బ్రాంకైటిస్ అంటే ఏంటి, అలాగే ఎంఫిసిమా అంటే ఏంటి, అలాగే సిడ్రోసిస్ అంటే ఏంటి, సో ఇలా బ్లాక్ లంగ్ డిసీజ్ అంటే ఏంటి, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కోసం మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు లెక్చర్లో మనం లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే బ్లడ్ క్లాటింగ్ ఏంటి, అలాగే డిఫరెంట్ సర్క్యులేటరీ ఓపెన్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఏంటి అనేవి తెలుసుకుందామండి. సో లింఫ్ అంటే ఏంటి? సో లింఫ్ ఆర్ అదర్వైజ్ ప్లాస్మా. సో చూడండి, లింఫ్కి ప్లాస్మాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్లాస్మాలో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, లింఫ్లో లో అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండవు లింఫ్లో. సో మేజర్గా ప్లాస్మాలో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ సిమిలర్ టు ప్లాస్మా, ప్లాస్మాలానే ఉంటుంది కానీ ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే రైట్. ఏవేవి ఎక్కువ ఉంటాయండి అంటే వాటర్, లింఫోసైట్స్. లింఫోసైట్స్ ఎన్ని రకాలండి? 2 రకాలు. బి లింఫోసైట్స్ అంటే ఇవేం చేస్తాయి, బి లింఫోసైట్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే టీ లింఫోసైట్స్, మళ్ళీ టీ లింఫోసైట్స్ 2 రకాలండి. అవి ఏంటి అని అంటే టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్. టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్ అని అంటాం. అలాగే ఎలక్ట్రోలైట్స్, మనం సోడియం కానీ సో క్లోరైడ్ కానీ సో వీటిని మనం ఎలక్ట్రోలైట్స్ అని అంటాం. ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ అలాగే కొన్ని ఎంజైమ్స్ని, యాంటీబాడీస్ని సో ఉంటాయండి. మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే లింఫ్లో ఆర్బీసీ అనేది ఉండదండి. లింఫ్లో ఏముండదు? ఆర్బీసీ ఉండదు. సో ఎవరుంటారు? డబ్ల్యూబీసీ ఉంటుంది. సో డబ్ల్యూబీసీ అంటే ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? ఇమ్యూన్ సెల్స్. ఓకేనా? సో లింఫ్లో ఆర్బీసీ అనేది ఉండదండి. సో అంటే రెడ్ కలర్లో కనిపించదు, ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తుంది. అలాగే దీంట్లో ఏముంటాయి అంటే డబ్ల్యూబీసీ ఉంటాయండి. అవి ఏంటంటే ఇమ్యూన్ సెల్స్, మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి. సో రిటర్న్స్ టు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అండ్ ప్రోటీన్స్ టు ద బ్లడ్. చూడండి, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఎప్పుడైతే బ్లడ్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ బట్టి వెళ్తుందో, మనకి ఎప్పుడైతే ప్రెషర్ వలన సో ఏదైతే మనకి కొంచెం ఫ్లూయిడ్ అనేది కొంచెం టిష్యూస్ అన్నిటికీ వెళ్తూ ఉంటుందండి. సో టిష్యూస్ మధ్యలో సో ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని అంటాం, లేదా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని అంటామండి. ఓకేనా? ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని అంటాం. సో అంటే బ్లడ్ అనేది బ్లడ్ క్యాపిలరీస్లో ప్రెషర్డ్గా అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ క్యాపిలరీస్లో ఏంటి బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి కొంచెం ఫ్లూయిడ్స్ అనేవి లిక్విడ్స్ అనేవి ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటంటే లీక్ అవుతూ ఉంటాయి. ఆ లీక్ అవుతున్న లిక్విడ్స్ అనేవి ఎక్కడికి చేరుతాయంటే సెల్స్లోని టిష్యూస్ మధ్యలో చేరుతాయి. ఆ టిష్యూస్ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్నే మనం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని లేదా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని కూడా అంటామండి. ఓకేనా రైట్. దెన్ అబ్జార్బ్స్ ఫ్యాట్స్ వయా లాక్టియల్. సో లాక్టియల్ డక్ట్స్ అండి. లాక్టియల్ డక్ట్స్ మీకు ఆల్రెడీ డైజెషన్ చెప్పినప్పుడు చెప్పాను. సో లాక్టియల్ డక్ట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే ఫ్యాట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి ఈ లాక్టియల్ డక్ట్స్ కూడా మేజర్గా మనకి లింఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అలాగే ప్రొవైడ్స్ ఇమ్యూన్ డిఫెన్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, నథింగ్ బట్ ఏంటంటే ఇందులో లింఫోసైట్స్ ఉంటాయి, నథింగ్ బట్ బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటికల్గా ఇది ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లింఫోసైట్స్ అండ్ యాంటీబాడీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లింఫ్. సో లింఫ్కి ప్లాస్మాకి తేడా ఏంటి అని అంటే లింఫ్లో నథింగ్ బట్ ఏంటి అని అంటే ఆర్బీసీ ఉండవండి, ప్లాస్మాలో ఆర్బీసీ ఉంటాయి. అలాగే ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే కనుక ప్లాస్మాలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, లింఫ్లో తక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. సో ఇది మేజర్ డిఫరెన్స్గా చెప్పొచ్చు. సో లింఫ్ అనేది ఎలా వెళ్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను. సో బ్లడ్ అనేది ఎప్పుడైతే బ్లడ్ క్యాపిలరీస్లో ఫ్లో అవుతుందో దాని యొక్క హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వలన సమ్ లిక్విడ్ అనేది మనకి టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ టిష్యూ దగ్గరికి వెళ్ళిన లిక్విడ్ అనేది ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఓకేనా? ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్కి చేరిందో, ఎక్కడ చేరిందండి? ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్ చేరిందో దాన్ని మనం లింఫ్ అని అంటామండి. చూడండి ఇక్కడ ఏం జరిగిందండి, ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్
ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటే నథింగ్ బట్ టిష్యూస్ మధ్యన ఉన్న ఫ్లూయిడ్ ని మనం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది సో ఆటోమేటికల్ గా ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిందో, ఎలా అయితే బ్లడ్ క్యాపిలరీస్ ఎలా అయితే ఉన్నాయో లింఫ్ క్యాపిలరీస్ కూడా అలా ఉంటాయండి. ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిందో ఏం జరుగుతుందండి? నథింగ్ బట్ అప్పుడు ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ మనం ఏమంటాం? లింఫ్ అని అంటామండి. ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిందో ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ మనం ఏమంటాం? లింఫ్ అని అంటాం. ఓకే, రైట్. సో చూడండి, లింఫ్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ దట్ ఎంటర్స్ ద లింఫ్ క్యాపిలరీస్. సో లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిన ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లేదా ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ నే మనం ఏమంటామంటే లింఫ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ఫ్లో అవుతుంది, ప్రెషర్ వలన సమ్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. దాన్నే మనం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లేదా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అన్నాం. ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది ఎక్కడికి వెళ్తుందండి? నథింగ్ బట్ లింఫ్ క్యాపిలరీస్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిందో దాన్ని మనం ఏమన్నామంటే లింఫ్ అని అన్నామండి. ఓకేనా, రైట్. సో చూడండి, ఇక్కడ మనం దీన్ని ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అన్నాం లేదా లింఫ్ అని అన్నాం. నెక్స్ట్ చూసుకుంటే లింఫ్ ఫ్లో ఏంటి? లింఫ్ అనేది మన బాడీలో ఎలా ఫ్లో అవుతుంది? లింఫ్ అనేది మన బాడీలో ఎలా ఫ్లో అవుతుందండి? సో లింఫ్ అనేది ఎలా ఫ్లో అవుతుందంటే మన బాడీలో ఫస్ట్ మనకి ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఎక్కడికి వెళ్తుందండి? ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది క్యాపిలరీస్కి వెళ్తుంది. క్యాపిలరీస్కి వెళ్తే ఏమన్నా మనం నథింగ్ బట్ లింఫ్ అని అన్నామండి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ దేనికి వెళ్ళిందండి? లింఫాటిక్ క్యాపిలరీస్కి వెళ్ళింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? లింఫాటిక్ వెజల్స్కి వెళ్ళింది. వెజల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? లింఫాటిక్ నోడ్స్కి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, ఈ లింఫాటిక్ నోడ్స్లోనే అందులో ఆ ఫ్లూయిడ్లో ఏమైనా సరే యాంటీజెన్స్ ఉన్నా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటిని రిమూవ్ చేసేస్తాయండి. ఏం చేస్తాయండి? రిమూవ్ చేస్తాయి. ఎవరు? లింఫ్ నోడ్స్ అనేవి. చూడండి, మనకి లింఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది మనకి ఎప్పుడైతే లింఫ్ క్యాపిలరీస్కి ఎంటర్ అయిందో మనం లింఫ్ అన్నాం. ఆ లింఫ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? లింఫ్ వెజల్స్కి వెళ్ళింది. సో ఈ వెజల్స్ నుంచి నథింగ్ బట్ ఎక్కడికి వెళ్ళిందండి? లింఫాటిక్ డక్ట్స్లోకి వెళ్ళింది. ఓకేనా, లింఫ్ క్యాపిలరీస్ నుంచి ఎక్కడికి వచ్చింది? నథింగ్ బట్ లింఫాటిక్ వెజల్స్కి వచ్చింది. అంటే వెజల్స్కి వచ్చింది మళ్ళీ క్యాపిలరీకి వెళ్ళాలా? వెళ్ళకూడదు. అంటే వెజల్స్లో వచ్చింది మళ్ళీ క్యాపిలరీకి వెళ్ళకూడదు, అంటే బ్యాక్ ఫ్లో జరగకూడదు. కాబట్టి సో ఈ లింఫాటిక్ వెజల్స్లో ఏముంటాయి అని అంటే వాల్వ్స్ ఉంటాయండి. ఏముంటాయండి? వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఏం చేస్తాయి? బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేస్తాయి. దేని యొక్క బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేస్తాయి అని అంటే నథింగ్ బట్ ఈ లింఫ్ యొక్క బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేస్తాయండి. సో ఇక్కడ మనకి లింఫాటిక్ డక్ట్స్ అని అన్నాం. సో లింఫాటిక్ డక్ట్స్ అనేవి ఫామ్ అయినాయండి. నథింగ్ బట్ ఈ లింఫాటిక్ డక్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అంటే వీన్స్లోకి వెళ్ళినాయి. చూద్దామండి. సో ఇప్పుడు మనకి లింఫ్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? క్యాపిలరీస్. క్యాపిలరీస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? వెజల్స్. వెజల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? లింఫ్ నోడ్స్. లింఫ్ నోడ్స్లో ఏం జరిగింది? సో ఏవైతే యాంటీజెన్స్ కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఉన్నాయో వాటిని మనవి రిమూవ్ చేసేసినాయండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ లింఫాటిక్ వెజల్స్కి వెళ్ళిందండి. ఇక్కడ ఉన్న లింఫాటిక్ వెజల్ ఏమంటామంటే ఎఫరెంట్ అని అంటామండి. ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటండి? ఎఫరెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న లింఫాటిక్ వెజల్ ఏమంటామంటే ఎఫరెంట్ అని అంటాం. ఇలాంటి స్ట్రక్చర్ మన కిడ్నీలో కూడా వస్తుంది. నథింగ్ బట్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని. సో ఇక్కడ కూడా మనకి ఏంటండి? ఎఫరెంట్ లింఫాటిక్ వెజల్స్. సో లింఫాటిక్ క్యాపిలరీ నుంచి ఎఫరెంట్ లింఫాటిక్ వెజల్లోకి వస్తుంది. ఎఫరెంట్ లింఫాటిక్ వెజల్ నుంచి లింఫ్ నోడ్లోకి వస్తుంది. సో లింఫ్ నోడ్స్లో మొత్తం మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే అక్కడ నుంచి ఎఫరెంట్ లింఫాటిక్ వెజల్లోకి వస్తుంది. సో అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందంటే లింఫాటిక్ ట్రంక్లోకి వస్తుంది. సో లింఫాటిక్ ట్రంక్ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే కలెక్టింగ్ డక్ట్స్కి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళిందండి? కలెక్టింగ్ డక్ట్స్కి వెళ్ళింది. ఈ కలెక్టింగ్ డక్ట్స్ మళ్ళీ రెండు రకాలు, రైట్ కలెక్టింగ్ డక్ట్ అండ్ లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్. సో లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్ని మనం ఏమంటామంటే థొరాసిక్ డక్ట్ అని అంటామండి. సో ఈ కలెక్టింగ్ డక్ట్స్ మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళిందండి? డక్ట్స్లోకి వెళ్ళింది. ఈ డక్ట్స్ అనేవి ఎన్ని రకాలు? రెండు రకాలు. నథింగ్ బట్ ఏంటండి? నథింగ్ బట్ రైట్ కలెక్టింగ్ డక్ట్, నథింగ్ బట్ లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్. సో లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్ ని మనం ఏమన్నాం? థొరాసిక్ డక్ట్ అని అన్నామండి. లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్ ని మనం ఏమన్నాం? థొరాసిక్ డక్ట్ అని అన్నామండి. లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్ ని మనం థొరాసిక్ డక్ట్ అని అన్నాము. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో థొరాసిక్ డక్ట్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్. సో ఈ లెఫ్ట్ కలెక్టింగ్ డక్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటే నథింగ్ బట్ లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్, లెఫ్ట్ జుగ్యులర్ వెయిన్ అని ఉంటుందండి. లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది రైట్ లింఫాటిక్ డక్ట్, ఇది లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్. ఈ లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ ని ఏమన్నాం మనం? థొరాసిక్ డక్ట్ అని అన్నాం. ఈ రైట్ లింఫాటిక్ డక్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? రైట్ సబ్క్లావియన్ వెయిన్ కి అలాగే రైట్ జుగ్యులర్ వెయిన్ కి మధ్యనున్న జంక్షన్ అండి ఇది. ఇక్కడ చూడండి, థొరాసిక్ డక్ట్ ఎక్కడికి వెళ్ళింది? లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్ కి, ఇది కొంచెం లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్ కి లెఫ్ట్ జుగ్యులర్ వెయిన్ కి మధ్యన ఇంటర్ కనెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళింది లింఫ్ అనేది. ఓకే, ఇలాగ బ్లడ్ లో కలుస్తుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ జనరల్ గా లింఫ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే ఫస్ట్ మనం
ఏదైతే టిష్యూస్ అనుకున్నామో ఆ టిష్యూస్ నుంచి మనకి ఏం జరుగుతుందండి, టిష్యూస్ నుంచి మధ్యలో టిష్యూస్లో ఉన్న ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది మనకి ఎక్కడికి వెళ్తుంది అని అంటే లింఫ్ క్యాపిలరీస్కి వెళ్తుంది. ఆ లింఫ్ క్యాపిలరీస్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే లింఫ్ వెజల్స్కి వెళ్తుంది. సో ఈ వెజల్స్లో వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఎందుకు ఉంటాయి అంటే బ్యాక్ వర్మ్ ప్రివెంట్ చేయడానికి ఉంటాయి. అలాగే ఎప్పుడైతే లింఫ్ వాల్వ్స్కి వెళ్ళిందో అక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తున్నాయి, లింఫాటిక్ డక్ట్స్కి వెళ్తున్నాయి. సో లింఫాటిక్ డక్ట్స్కి ఎందుకు వెళ్తున్నాయి అని అంటే నథింగ్ బట్ లింఫాటిక్ డక్ట్స్ అని 2 రకాలు, రైట్ లింఫాటిక్ డక్ట్ అండ్ లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్. లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ ని మనం ఏమన్నామంటే థొరాసిక్ డక్ట్ అన్నాము. ఈ 2 కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది సో ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ దేంతో ఫామ్ అయింది, రైట్ సబ్క్లావియన్ వెయిన్ అండ్ రైట్ జుగ్యులర్ వెయిన్ అండి. ఇది రైట్ సబ్క్లావియర్ వెయిన్ అండ్ రైట్ జుగ్యులర్ వెయిన్. సో ఆ రైట్ ఏదైతే మనకి లింఫాటిక్ డక్ట్ ఉందో అది ఈ వీన్స్ లోకి వెళ్తుందండి. రైట్ సబ్క్లావియన్ వెయిన్ అలాగే రైట్ జుగ్యులర్ వెయిన్ జంక్షన్ లోకి వెళ్తుంది. అలాగే లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ దాన్నే మనం థొరాసిక్ డక్ట్ అనండి. థొరాసిక్ డక్ట్ ఎక్కడికి వెళ్తుందండి, నథింగ్ బట్ లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్ అలాగే లెఫ్ట్ జుగ్యులర్ వెయిన్ వీటికి వెళ్తుందండి. సో లింఫ్ ఇలాగా బ్లడ్ లో కలుస్తుంది. ఓకేనా. సో అంటే క్యాపిలరీస్, వెజల్స్, నోడ్స్, డక్ట్స్, ఫైనల్ గా వీన్స్ ద్వారా బ్లడ్ లో కలుస్తుందండి లింఫ్ అనేది. సో నెక్స్ట్ సో లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ఇప్పుడు మనం ఏవేవి లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉన్నాయి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి అండి, వాట్ ఈస్ మెంట్ బై ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఎక్కడైతే ఆరిజిన్ మెచ్యురేషన్ జరుగుతుందో దాన్ని మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం. అంటే లింఫోసైట్స్ అనేవి, అంటే లింఫోసైట్స్ అంటే ఏంటండి, వైట్ బ్లడ్ సెల్స్. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ లింఫోసైట్స్ అనేవి ఎక్కడైతే మనకి ఆరిజిన్ మెచ్యురేషన్ జరుగుతుందండి, ఏంటండి ఆరిజిన్ మెచ్యురేషన్ జరుగుతుందో దాన్ని మనం ఏమంటామండి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని అంటాం. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి, సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఎక్కడైతే యాక్టివేషన్ జరుగుతుందో, ఎక్కడైతే అది యాంటీజన్ ని ఎన్కౌంటర్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని అంటామండి. ఏమంటామండి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటండి యాక్టివేషన్. సో ఇక్కడ చూడండి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఎవరు, థైమస్. థైమస్ అంటే దేనికండి, టీ సెల్ కి, నేమ్ లోనే ఉంది టీ ఫర్ థైమస్, టీ సెల్స్ కి. అలాగే బోన్ మ్యారో దేనికి, బి సెల్స్ కి. బోన్ మ్యారో దేనికండి, బి సెల్స్ కి. అలాగే టీ సెల్స్ కి, బి సెల్స్ కి, రెండింటికి. ఓకేనా. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూడండి స్ప్లీన్. సో ఇక్కడ మెచ్యురేషన్ అండ్ డిఫరెన్సియేషన్ జరుగుతుందండి, నథింగ్ బట్. నెక్స్ట్ అలాగే మాల్ట్. మాల్ట్ అంటే ఏంటండి ఇక్కడ, సో మాల్ట్ అంటే మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. అంటే మనకి వేరు వేరు ఆర్గాన్స్ దగ్గర మనకి మ్యూకస్ అనేది సరౌండ్ చేయబడుతూ ఉంటుంది. దీంట్లో కూడా మనకి యాంటీబాడీస్ ఉంటాయండి. ఆ యాంటీబాడీ ఏంటంటే మ్యూకస్లో ఉండే యాంటీబాడీ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి, IgA. సెక్రీషన్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది. సో అదే మదర్ మిల్క్స్లో కూడా ఎక్కువగా ఉండే యాంటీబాడీ ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే IgA, కొలెస్ట్రాల్ ఆఫ్ మదర్ మిల్క్. సో కొలెస్ట్రాల్ మదర్ మిల్క్ లో ఉండేది కూడా ఏంటి అంటే IgA, సెక్రేటరీ యాంటీబాడీ అని అంటాము దీన్ని. మనకి మ్యూకస్ లో ఉండేది కూడా ఏంటి అని అంటే జనరల్ గా IgA అండి. యాక్చువల్ గా మాల్ట్ అంటే ఏంటి, మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. సపోజ్ బాల్ట్ అంటే ఏంటి, ఇదే మ్యూకస్ టిష్యూ అనేది మనకి బ్రాంకస్ లో ఉంటే బ్రాంకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. ఇదే టిష్యూ అనేది మనకి గట్ లో ఉంటే గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని అంటామండి. ఈ లింఫాయిడ్ టిష్యూ యొక్క పని ఏంటి అని అంటే అది యాక్చువల్ గా కొన్ని యాంటీబాడీస్ని సెక్రెట్ చేసి సో యాంటీజెన్స్ తో ఫైట్ చేసి మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది మనకి మాల్ట్ కి సంబంధించండి. అలాగే స్ప్లీన్ అనేది జనరల్గా మనకి ఒక మెచ్యురేషన్కి ఉపయోగపడుతుంది, అలాగే డిఫరెన్సియేషన్ యాక్టివేషన్కి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ చిన్నపిల్లల్లో జనరల్గా ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగిందో, జనరల్గా ఒక ఉమెన్కి ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, నథింగ్ బట్ మనకి సెకండ్ వీక్ నుంచే స్ప్లీన్ అనేది ఫామ్ అవడం జరుగుతుందండి. సెకండ్ వీక్ నుంచే స్ప్లీన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. జనరల్గా 2 months నుంచి 5 months వరకు గుర్తుపెట్టుకోండి. సో చిన్నపిల్లల్లో నథింగ్ బట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఫెర్టిలైజ్ అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 to 5 months లోపల, 2 నుంచి అంటే 2వ నెల నుంచి 5వ నెల లోపల మనకి ఏమైనా ఆ ఫీటస్లో నథింగ్ బట్ ఏంటి అని అంటే మనకి RBC ఫామ్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ స్ప్లీన్ అండి. అంటే 5 నెలల వరకు మన బాడీలో అంటే పిండంలో ఉన్న వాటిని నథింగ్ బట్ 2 నుంచి 5 నెలల వరకు సో నథింగ్ బట్ RBC డెవలప్ అవుతుంది అంటే ఎందువల్ల అంటే స్ప్లీన్ అండి. సో స్ప్లీన్ ఈజ్ ఏ హెమటోపోయిటిక్ ఆర్గాన్ ఇన్ ఫీటస్ అప్ టు 5th గెస్టేషనల్ మంత్. అంటే జెస్టేషనల్ మంత్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత కంప్లీట్గా ఫీమటస్ అనేది ఫామ్ అవడానికి మనం ఆ పీరియడ్ ఏమంటామంటే జెస్టేషన్ పీరియడ్ అని అంటాం. సో ఈ జెస్టేషన్ పీరియడ్లో జనరల్గా మనకి ఎప్పుడైతే ఫెర్టిలైజ్ అయిందో ఎగ్, సో సెకండ్ వీక్ నుంచే మనకి స్ప్లీన్ అనేది ఫామ్ అవుతుందండి. కానీ 2 months తర్వాత
అంటే ఆ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ కంప్లీట్గా ఫీటస్గా ఫామ్ అవడానికి అంటే 2 నెలల ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏంటంటే అప్పటి నుంచి కూడా 5 నెలల ప్రెగ్నెన్సీ టైం వరకు కూడా మనకి అంటే మన ఫీటస్కి సో ఆర్బీసీ డెవలప్ అవుతుంది అని అంటే ఎవరు డెవలప్ చేస్తున్నారండి? స్ప్లీన్ అనేది డెవలప్ చేస్తుంది. ఓకేనా? అందుకని దీన్ని మనం హెమటోపాయిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. సో హెమటోపాయిటిక్ ఆర్గాన్ అని అన్నామండి. ఏమన్నామండి? హెమటోపాయిటిక్ ఆర్గాన్ అని అన్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లింఫ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ అనేది వెళ్తుందో, ఎప్పుడైతే మనకి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది ఎక్కువైందో, సో ఎప్పుడైతే ఆ బ్లడ్ అనేది కొంచెం ఫ్లూయిడ్ అనేది సో బయటకు వెళ్ళిపోద్ది, సో బయటకు లీక్ అయిపోద్ది, దాన్నే మనం ఏమంటున్నామనంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని అంటున్నాం. దీన్నే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని అంటున్నాం. సో చూడండి ఇక్కడ ఆర్టీరియోలార్ అండ్ ఆర్టీరియోల్స్. సో ఆర్టీరియోలార్ అంటే హై హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఎప్పుడైతే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉందో ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లీక్ అవుద్ది. దాన్నే మనం ఏమన్నా అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అన్నాం. ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లీక్ అయింది. సో ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ మళ్ళీ 85% అనేది రీఅబ్జర్వ్ అయిపోద్ది. ఎక్కడండి? 85% అనేది రీఅబ్జర్వ్ అయిపోద్ది. సో టోటల్ 100%గా లింఫ్ తీసుకుంటే అందులో 15% మాత్రమే, ఓకేనా? టోటల్గా 100% కనుక తీసుకుంటే మనం ఈసీఎఫ్ని అందులో 15% మాత్రమే లింఫ్ కింద కన్వర్ట్ అవుద్దండి. సో టోటల్ 100% ఈసీఎఫ్ తీసుకుంటే అందులో ఎంత మాత్రం మనకి లింఫ్ కింద కన్వర్ట్ అవుద్దండి? 15% మాత్రమే లింఫ్ కింద కన్వర్ట్ అవుద్దండి. ఓకేనా? 15% మాత్రమే లింఫ్ కింద కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఏంటి? సో బ్లడ్ క్లాటింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎప్పుడైతే మనకి ఇంజురీ జరిగిందో, ఇంజురీ జరిగిన వెంటనే మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలి. బ్లడ్ క్లాట్ అవ్వకపోతే మనకు ఆటోమేటికల్గా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో దీన్నే మనం ఏమంటాం అంటే హీమోస్టాసిస్ అని అంటాం. ఓకేనా? ఏమంటామండి? హీమోస్టాసిస్ అని అంటాం. అదే బ్లడ్ ఫామ్ అవడాన్ని హెమటోపాయిసిస్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, స్టాసిస్ వేరు, పాయిసిస్ వేరు. హెమటోపాయిసిస్ అంటే బ్లడ్ ఫామ్ అవడం అండి. హీమోస్టాసిస్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ అవడం. చూడండి ఇక్కడ బ్లడ్ క్లాటింగ్లో మేజర్గా 3 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ వాసో కన్స్ట్రిక్షన్. ఫస్ట్ వన్ ఏంటండి? వాసో కన్స్ట్రిక్షన్. ఫస్ట్ వన్ని మనం వాసో కన్స్ట్రిక్షన్ అని అంటాం. ఫస్ట్ వన్ని. సో వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఏంటి అని అంటే సో బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవడం, కాంట్రాక్ట్ అవడం. సో చూడండి ఇక్కడ డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ టు రెడ్యూస్ ద బ్లడ్ లాస్. అంతే కదండి, ఎప్పుడైతే మనకి ఈ కన్స్ట్రిక్ట్ అయినాయో మనకి బ్లడ్ లాస్ అనేది తక్కువగా జరుగుతుంది. సో తర్వాత ఏంటండి మనకి ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుద్ది అంటే చూద్దామండి. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినాయో అక్కడ మనకి కొల్లాజన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందండి. ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినాయో మనకి ఎవరు ఎక్స్పోజ్ అవుతారండి? కొల్లాజన్ అనేది ఎక్స్పోజ్ అవుద్ది. సో ఎప్పుడైతే కొల్లాజన్ ఎక్స్పోజ్ అయిందో వెంటనే అది ఎవరు రిలీజ్ చేస్తుందంటే ఏడీపీ. సో నథింగ్ బట్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అలాగే సెరిటోనిన్ దేనికనంటే ఈ సెరిటోనిన్ అనేది ఏం చేస్తుందంటే వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుందండి. ఏం చేస్తుందండి? వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. అంటే బ్లడ్ వెజల్ యొక్క లెంగ్త్ తగ్గిస్తుంది సెరిటోనిన్ అనేది. సో థ్రాంబాక్సిన్ సో ప్లేట్లెట్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. ఇలాగా ఎప్పుడైతే గనక మనకి ఇంజురీ జరిగిందో అక్కడ ఎప్పుడైతే గనక బ్లడ్ వెల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయినాయో, ఎప్పుడైతే గనక మనకి కొల్లాజన్ అనేది ఎక్స్పోజ్ అయిందో అప్పుడు మనకి ఈ థ్రాంబాక్సిన్ A2 అలాగే ఏడీపీ అలాగే సెరిటోనిన్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఓకేనా? రైట్. ఎందుకని? ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ అనేవి రావాలా అక్కడికి. సో ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అయింది అని అనుకుందాం. సో ఇప్పుడు మొత్తం టోటల్ క్లాటింగ్ మెకానిజం జరుగుతుంది. మొత్తం బ్లడ్ క్లాటింగ్ మెకానిజం జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఒకదాన్ని ఒకటి యాక్టివేట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే సిగ్నల్ రాదో అప్పటి వరకు కూడా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే ఇనాక్టివ్ ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అడగచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ acts as zymogens in our body అని అడుగుతున్నాడండి. మన బాడీలో జైమోజన్గా యాక్ట్ చేసేవి ఏంటి? అంటే ఆప్షన్ ఇలా ఇచ్చారండి. ఎంజైమ్స్, సెకండ్ వన్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అండ్ థర్డ్ వన్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. మీ అందరికీ తెలుసు ఎంజైమ్స్ అనేవి ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటాయి, దాన్ని జైమోజన్స్ అంటాం. కైమోట్రిప్సినోజన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైమోట్రిప్సిన్, ట్రిప్సినోజన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ట్రిప్సిన్, ఇది మీకు తెలుసు. అలాగే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రోథ్రాంబిన్, ప్రో అంటే మళ్ళీ ఇనాక్టివ్ ఫామే. ప్రోథ్రాంబిన్ ఎలా కన్వర్ట్ అవుద్ది? థ్రాంబిన్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఇది కూడా ఇనాక్టివ్ ఫామే. సో అంటే
మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా జైమోజన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చా లేదా అంటే చెప్పచ్చండి. ఎప్పుడైతే సిగ్నల్ వచ్చింది అప్పుడు మాత్రమే ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా జైమోజన్గా చెప్పచ్చు. నెక్స్ట్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్. సో ఇమ్యునాలజీలో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే ఏంటి అండి? సో ఇవి కూడా మనకి డిఫెన్సివ్ మెకానిజం ప్రొవైడ్ చేస్తాయి. సో ఇవి మన బాడీలోనే బ్లడ్లోనే ప్లాస్మా ప్రోటీన్స్లా ఉంటాయి. సో ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ కూడా ఇనాక్టివ్ ఫామ్లోనే ఉంటాయి. సో అందువల్ల వీటిని కూడా మనం జైమోజన్స్ అనొచ్చు. ఇలాగా మన బాడీలో ఎంజైమ్స్, అలాగే క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అలాగే కాంప్లిమెంట్ సిస్టమ్స్, అలాగే కొన్ని హార్మోన్స్ కూడా ప్రో ఇన్సులిన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్సులిన్. సో ఇలా కూడా జైమోజన్ ఫామ్లో ఉన్నాయి. ఇనాక్టివ్ ఫామ్లో ఉంటే కనుక మనం జైమోజన్స్ అని గుర్తుపెట్టుకోండి. జైమోజన్స్ అంటే ఓన్లీ ఎంజైమ్స్ మాత్రమే సంబంధించింది అయితే కాదు. ఓకే, నెక్స్ట్ అండి. సో జనరల్గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఫైబ్రినోజన్, సో ఫస్ట్ అంటాం ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం అని చూడండి. గుర్తుపెట్టుకోండి, 3 చాలా ఇంపార్టెంట్. ఫైబ్రినోజన్ ఫస్ట్, ప్రోథ్రాంబిన్ సెకండ్, 3 థ్రాంబోప్లాస్టిన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్ అని అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఎస్పెషల్లీ ఇది కాల్షియం అండి. కాల్షియం లేకుండా మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. సో కాల్షియం అనేది చాలా ఫ్యాక్టర్స్ని, ఇందులో ఉన్న చాలా ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎక్కువగా అడిగేది ఏంటి అంటే యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ 8 అండి. ఫ్యాక్టర్ 8ని మనం యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ అని అంటాము. ఓకేనా? ఇది హీమోఫిలియాకి రెస్పాన్సిబుల్ అవుతుంది కాబట్టి యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ 8 అంటాం. అలాగే క్రిస్మస్ ఫ్యాక్టర్, క్రిస్మస్ డిసీజ్ అనేది వస్తుందండి. సో క్రిస్మస్ ఫ్యాక్టర్, సో క్రిస్మస్ ఫ్యాక్టర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో 1, 2, 3 ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్ ఇది ఎలాగో గుర్తుపెట్టుకుంటారు. కానీ మినరల్ అనేది ఏంటి? 4th ఫ్యాక్టర్ కాల్షియం. అలాగే మనకి 8th ఫ్యాక్టర్ని యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ అన్నాము. అలాగే 9th ఫ్యాక్టర్ని క్రిస్మస్ ఫ్యాక్టర్ అని అన్నాము. అలాగే 13th ఫ్యాక్టర్ని స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అన్నాము. అలాగే ఇంట్రిన్సిక్ పాత్వేలో ఇన్వాల్వ్ అయ్యే ఫ్యాక్టర్ ఎవరు అంటే హెజ్మెన్ ఫ్యాక్టర్ అండి. నథింగ్ బట్ ఫ్యాక్టర్ 12. ఎవరండి? ఫ్యాక్టర్ 12. ఇది మనకి ఇంట్రిన్సిక్ పాత్వేలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం వాట్ ఈస్ మెంట్ బై ఇంట్రిన్సిక్ పాత్వే అండ్ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అనేది మనం చూద్దామండి. ఓకేనా? రైట్, చూడండి. ఇంట్రిన్సిక్ పాత్వే ఎప్పుడు జరుగుతుంది? మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైతే గనక మనకి బ్లడ్ అనేది సో నథింగ్ బట్ డ్యామేజ్ అనేది జరిగిందో, ఎప్పుడైతే మనకి కొల్లాజన్ అనేది ఎక్స్పోజ్ అయిందో, ఎప్పుడైతే మనకి బ్లడ్ వెజల్స్ అనేది కన్స్ట్రిక్ట్ అయినాయో అప్పుడు మనకి ఎవరు ఎక్స్పోజ్ అవుతారంటే కొల్లాజన్ ఎక్స్పోజ్ అవుతుంది. కొల్లాజన్ కనుక ఎక్స్పోజ్ అయితే ఫామ్ అయ్యే నథింగ్ బట్ యాక్టివేట్ అయ్యే పాత్వే ఎవరు అంటే ఇంట్రిన్సిక్ పాత్వే అండి. చూడండి, కొల్లాజన్ యాక్టివేట్ అయితే ఫామ్ అయ్యే పాత్వే ఎవరు? ఇంట్రిన్సిక్ పాత్వే. కొల్లాజన్ యాక్టివేట్ అయితే ఫామ్ అయ్యే పాత్వే ఎవరు? ఇంట్రిన్సిక్ పాత్వే. ఓకేనా? సో ఎవరితో స్టార్ట్ అవుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్యాక్టర్ 12. ఫ్యాక్టర్ 12తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అంటే ఏంటి అంటే టిష్యూ డ్యామేజ్ అండి. టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ అంటే నథింగ్ బట్ టిష్యూ డ్యామేజ్. సో ఫ్యాక్టర్ 3తో యాక్టివేట్ అవుద్ది. ఓకేనా? ఎక్స్ట్రిన్సిక్ పాత్వే గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే 1, 2, 3 లైన్స్ ఉన్నాయి కదా ఈలో, అలా గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాక్టర్ 3తో యాక్టివేట్ అవుద్ది ఎవరు? ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ పాత్వే ఫ్యాక్టర్ 12. సో ఇక్కడ ఇంకోటి చూస్తే మనం అది ఇంట్రిన్సిక్ పాత్వే అయినా ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అయినా సరే అల్టిమేట్గా ఎవరిని యాక్టివేట్ చేయాలంటే ప్రోథ్రాంబిన్ యాక్టివేట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రిన్సిక్ ఆర్ ఇంట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ కొల్లాజన్. ఎక్స్ట్రిన్సిక్ ఎలా అవుతుంది? నథింగ్ బట్ సో 3 కానీ 7 కానీ యాక్టివేట్ అవ్వడం వల్ల వస్తుంది. సో ఇలా ఈ 2 పాత్వేలు యాక్టివేట్ అయినా సరే ఇవి కామన్గా ఒక పాత్వేకి రావాలి. ఆ పాత్వే ఏంటి అని అంటే ప్రోథ్రాంబిన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ థ్రాంబిన్. దట్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ ఏదైతే ఉందో ఆ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రోథ్రాంబిన్ ఎలా కన్వర్ట్ చేస్తుంది అని అంటే థ్రాంబిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ప్రోథ్రాంబిన్ ఎలా కన్వర్ట్ అవుద్ది? థ్రాంబిన్ గా కన్వర్ట్. ప్రోథ్రాంబిన్ అంటే సెకండ్ ఫ్యాక్టర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ చేసేది ఎవరు అని అంటే నథింగ్ బట్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అండి. ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది ఆటోమేటికల్గా ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అయినా ఇంట్రిన్సిక్ పాత్వే అయినా ఎవరిని యాక్టివేట్ చేస్తారంటే ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది ప్రోథ్రాంబిన్ ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే థ్రాంబిన్ కింద కన్వర్ట్ చేస్తుందండి. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుందంటే ఫైబ్రినోజన్ని, ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్ కింద చేస్తుందండి. సో ఈ ఫైబ్రిన్నే మనకి ఏంటి అంటే మెష్ వర్క్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. వూండ్ చుట్టూ కూడా మెష్ వర్క్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఎవరండి? ఫైబ్రిన్. ఓకేనా? సో ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది ఏం చేస్తుంది? ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఫైబ్రిన్ అనేది స్టెబిలైజింగ్ గా ఉండాలంటే అప్పుడు వస్తుందండి. ఎవరండి? ఫ్యాక్టర్ 13. ఫ్యాక్టర్ 13 అనేది అప్పుడు వస్తుంది. ఏంటి అంటే ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని అంటాం దీన్ని. ఓకేనా? రైట్. సో థ్రాంబిన్ అనేది ఏంటి? అసలు థ్రాంబిన్ అనేది ఏం చేస్తుంది? సో థ్రాంబిన్ ఇది అడగచ్చండి. థ్రాంబిన్ ఈజ్ ఏ సెరీన్ ప్రోటీయేజ్. ప్రోటీయేజ్ అంటే ఏంటి? ప్రోటీన్ని క్లీవ్ చేస్తుందండి. సెరీన్ అంటే ఏంటి? దాని యొక్క యాక్టివ్ సైట్లో సెరీన్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, థ్రాంబిన్ అనేది కూడా మీకు ఆల్రెడీ ఇన్యాక్టివ్ ఫామ్ యాక్టివ్ ఫామ్గా ఫామ్ అయింది. అవునా? అంటే జైమోజన్ అంటే నథింగ్ బట్ ఎన్ ఎంజైమ్. అవునా? సో ఈ ఎంజైమ్ అనేది ఎవరిని క్లీవ్ చేస్తుంది? నథింగ్ బట్
ఫైబ్రినోజన్ని క్లీవ్ చేస్తుంది. సో ఫైబ్రినోజన్ ఎలా మారుతుంది? ఫైబ్రిన్ కింద మారుతుంది. అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు? ఒక ఇనాక్టివ్ ఫామ్ని యాక్టివ్ ఫామ్గా చేస్తుంది. అంటే ఒక ప్రోటీన్ ఇనాక్టివ్ ప్రోటీన్ని యాక్టివ్ ప్రోటీన్గా చేస్తుంది. అంటే దీన్ని మనం ప్రోటీయేజ్ అని చెప్పొచ్చు. ప్రోటీయేజెస్ ఆర్ ది ఎంజైమ్స్ దే కెన్ క్లీవ్ ద పెప్టైడ్ బాండ్ ప్రెజెంట్ ఇన్ ఏ ప్రోటీన్. అంటే ప్రోటీయేజెస్ అనేవి పెప్టైడ్ బాండ్ని క్లీవ్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి థ్రాంబిన్ అనేది ఏంటి? సెరీన్ ప్రోటీయేజ్. అంటే అది ప్రోటీన్ని క్లీవ్ చేయడంతో పాటు దాని యాక్టివ్ సైట్లో ఎవరు ఉంటారంటే సెరీన్ అనే అమినో యాసిడ్ ఉంటుందండి. దాని యాక్టివ్ సైట్లో ఎవరు ఉంటారు? సెరీన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. సో థ్రాంబిన్ ఈజ్ ఏ సెరీన్ ప్రోటీయేజ్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అండి, ద ఫైబ్రిన్ మెష్ ట్రాప్స్ ద ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ అండ్ ఫార్మింగ్ ఏ స్టేబుల్ బ్లడ్ క్లాట్. సో జనరల్గా ఫైనల్గా మనకి ఫైబ్రిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ క్లాట్ని ఫామ్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్లేట్లెట్స్ అనేవి చాలా క్రూషియల్ మనకి. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒకవేళ తగ్గితే దాన్నే మనం ఏమంటామంటే థ్రాంబోసైటోపీనియా అని అంటామండి. ప్లేట్లెట్ తగ్గిపోతుంది. జనరల్గా ఇది డెంగ్యూ ఫీవర్లో బాగా జరుగుతుందండి. డెంగ్యూ ఫీవర్లో మనకి ప్లేట్లెట్ అనేవి తగ్గిపోతాయి. సో దీన్నే మనం ఏమంటామంటే థ్రాంబోసైటోపీనియా అంటాం. నథింగ్ బట్ రిడక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ థ్రాంబోసైటోపీనియా అండి. సో ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనం డెంగ్యూ ఫీవర్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు యాంటీకోయాగులెంట్స్ అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ హెపారిన్ అండి. ఎవరండి? ఫస్ట్ హెపారిన్. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది అంటే మనం జనరల్గా బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబిన్ అవ్వాలి. ఈ థ్రాంబిన్ అనేది ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్ చేయాలి. అసలు థ్రాంబిన్నే ఫామ్ అవ్వకపోతే బ్లడ్ క్లాటింగ్ ఎలా అవుతుందండి? అవ్వదు. అంటే మన బ్లడ్ క్లాటింగ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? థ్రాంబిన్ ఫామ్ అవ్వకుండా చేయాలి. సో థ్రాంబిన్ ఫామ్ అవ్వకుండా చేయాలంటే యాంటీ థ్రాంబిన్గా యాక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి ఇవి యాంటీ కోయాగులెంట్స్ అని అంటాం. యాంటీ కోయాగులెంట్స్ అంటే ఏంటి అండి? యాంటీ కోయాగులెంట్స్ అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తాయి. ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసే వాటిని మనం యాంటీ కోయాగులెంట్స్ అంటాం. సో ఈ యాంటీ కోయాగులెంట్స్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఇదేంటండి? ఇది థ్రాంబిన్ అనేది ఏంటి? చూడండి ఇక్కడ థ్రాంబిన్ అనేది ఏంటి? సో యాక్టివ్ ఫామ్. థ్రాంబిన్ అనేది ఏంటంటే యాక్టివ్ ఫామ్. ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్ అని. థ్రాంబిన్ అయితేనే ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ అవుతుంది. అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వాలి అంటే ఫైబ్రిన్ కావాలి. ఫైబ్రిన్ కావాలి అని అంటే థ్రాంబిన్ కావాలి. థ్రాంబిన్నే మనం ఆపేసాం అనుకోండి సో అసలు బ్లడ్ క్లాటింగే జరగదు. సో అందుకనే ఈ హెపారిన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే యాంటీ థ్రాంబిన్ ఎన్హాన్సెస్ ద యాంటీ థ్రాంబిన్ ఎన్హాన్స్ చేస్తుందండి. ఓకేనా? రైట్. సో దానివల్ల మనకి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. వార్ఫరిన్ చూడండి, ఇది ఇక్కడ ఏంటంటే ఇది మనకి యాక్చువల్గా వరల్డ్ వార్లో కూడా యూస్ చేశారు. ఇది ఒక కౌమారిన్ అంటే ఒక ప్లాంట్ కాంపౌండ్. సో ఇదేం చేస్తుందంటే మనకి బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అయ్యే వైటమిన్ ఏంటంటే వైటమిన్ కే అండి. ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే వైటమిన్ కేని ఇన్హిబిట్ చేస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద మినరల్ హెల్ప్ఫుల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అంటే కాల్షియం. విచ్ ఆఫ్ ద వైటమిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అంటే వైటమిన్ కే అండి. సో ఇక్కడ వైటమిన్ కేని ఇన్హిబిట్ చేస్తుంది. ఆటోమేటికల్గా మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. సో ఇంకోటి చూడండి, ఈడిటిఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనం ఎక్కువ దీన్నే యూస్ చేస్తాం. సో ఈడిటిఏ ఎప్పుడు యూస్ చేస్తామంటే జనరల్గా గ్లూకోజ్ తెలుసుకోవాలన్నా లేకపోతే ఇంకే పారామీటర్ తెలుసుకోవాలన్నా బ్లడ్లో మనం ఈడిటిఏ యూస్ చేస్తామండి. కానీ కాల్షియం తెలుసుకోవాలంటే మాత్రం యూస్ చేయమండి. ఫాల్స్ రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈడిటిఏ అనేది కాల్షియంతో బైండ్ అయిపోద్దండి. ఈడిటిఏ అనేది ఎవరితో బైండ్ అయిపోద్ది? కాల్షియంతో బైండ్ అయిపోద్ది. కాల్షియంతో బైండ్ అయిపోతే మన కాల్షియం ఫ్రీగా ఉంటుందా? ఉండదు. బ్లడ్ క్లాటింగ్ జరుగుతుందా? జరగదండి. ఎందుకంటే కాల్షియం అనేది చాలా ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ కాల్షియం లేకుండా చేస్తుంది ఎవరు అంటే ఈడిటిఏ. అందుకనే ఒక వ్యక్తిలో కాల్షియం కోసం తెలుసుకోవాలంటే మనం ఈడిటిఏ యూస్ చేయకూడదండి. సో యాంటీకోయాగులెంట్ అయినా సరే మనం ఈడిటిఏ యూస్ చేయాలి. ఎందుకని? కాల్షియం తెలుసుకోవాలంటే వాడి నుంచి బ్లడ్ తీసుకోవాలి. వాడిలో కాల్షియం తెలియాలంటే బ్లడ్ తీసుకున్నప్పుడు బ్లడ్ అనేది ఏంటండి? క్లాట్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏం యూస్ చేయాలి? యాంటీకోయాగులెంట్ యూస్ చేయాలి. కానీ మనం యాంటీకోయాగులెంట్ ఒకవేళ కాల్షియం తెలుసుకోవాలంటే కనుక ఈడిటిఏ యూస్ చేయకూడదు. ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఉన్న కాల్షియం కూడా ఈడిటిఏతో బైండ్ అయిపోద్ది. మనకు ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్. సో టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకుంటే క్లోజ్డ్, ఓపెన్ ఉన్నాయి. క్లోజ్డ్ అంటే ఏం లేదండి, క్యాపిలరీస్ ద్వారా వెళ్తే క్లోజ్డ్ అని అంటాం. సో బ్లడ్ అనేది క్యాపిలరీస్ ద్వారా వెళ్తే క్లోజ్డ్ అని అంటాం. అలా కాకుండా క్యాపిలరీస్ కాకుండా ఓపెన్గా, సో నథింగ్ బట్ క్యావిటీస్ ద్వారా వెళ్తే కనుక దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. చూడండి ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్ సిస్టమ్ కొంచెం చూద్దాం. క్లోజ్డ్ సిస్టమ్ అంటే మనం ఎందులో చూడండి, అనలిట్స్లో చూడొచ్చు, ఆల్ వర్టిబ్రేట్స్లో చూడొచ్చు. ఆల్ వర్టిబ్రేట్స్లో మనం ఏం చూడొచ్చు అండి? క్లోజ్డ్ సిస్టమ్ చూడొచ్చు. సో ఇక్కడ క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆర్టరీస్, క్యాపిలరీస్, వీన్స్, సో ఇలాగనమాట. అంటే మన క్లోజ్డ్ సిస్టమ్ అంటే క్యాపిలరీస్ అంటే నథింగ్ బట్ బ్లడ్ వెసల్స్ ద్వారా వెళ్తే కనుక మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. అనలిట్స్లోని ఆల్ వర్టిబ్రేట్స్లోని మనం ఇది చూడొచ్చు అండి. అలాగే
మనం ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి ద్వారా వెళ్తాయి? క్యావిటీస్ ద్వారా వెళ్తాయి. సో ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మొలస్క్స్, ఎకైనోడర్మ్స్, అలాగే సో మొలస్క్స్ ఎకైనోడర్మ్స్ లో ఉంటుందండి. దీన్ని హీమోలింఫ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ జనరల్గా చూడండి, లింఫ్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే మనకి లింఫ్కి బ్లడ్కి సెపరేషన్ ఉంటుందండి. ఇక్కడ లింఫ్కి బ్లడ్కి సెపరేషన్ ఉంటుంది. ఎందుకంటే మన క్లోజ్డ్ దాంట్లో వెళ్తుంది కాబట్టి ఒక బ్లడ్ వెజల్ నింపుకుంటే ఒక బ్లడ్ వెజల్ నింపుకుంటుంది. అది లింఫాటిక్ వెజల్ అంటాం, ఇది బ్లడ్ వెజల్ అంటాం. కానీ ఇక్కడ హీమ్, లింఫ్ రెండు కూడా సెపరేట్ చేయబడవు. ఎందుకనంటే ఇది ఓపెన్ సిస్టమ్ అండి, క్యావిటీ బేస్డ్ కాబట్టి దీన్ని అందుకనే మనం ఏమన్నామంటే హీమో లింఫ్ అని అన్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే సో ఏవే వాటిల్లో ఎలాంటి ఆర్గానిజమ్స్లో ఎలాంటి సర్క్యులేటరీ సిస్టమ్స్ ఉన్నాయని చూద్దాం. ఫిషెస్లో చూసుకుంటే మనకి ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయంటే హార్ట్లో 2 ఛాంబర్స్ ఉన్నాయండి. అదేంటంటే వన్ ఏట్రియం అండ్ 1 వెంట్రికిల్. ఓకేనా, 2 ఉంటాయి, ఒక ఆరికిల్ ఒక వెంట్రికిల్ అనుకుందాం. సో ఇక్కడ మనకి సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే హార్ట్ నుంచి నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ చూడండి, హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే బాడీ పార్ట్స్కి వెళ్తుందండి. సో ఇక్కడ మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుందంటే గిల్స్లో జరుగుతుంది. అంటే ఒక్కసారి మాత్రమే వెళ్తుంది, హార్ట్కి ఒక్కసారి మాత్రమే వెళ్తాయి. దాన్ని మనం ఏంటంటే సింగిల్ సర్క్యులేషన్ అని అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తే సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? బ్లడ్ ఫ్లోస్ ఇన్ వన్స్ త్రూ ద హార్ట్ పర్ సైకిల్. అంటే హార్ట్లో ఒక్కసారి మాత్రమే, హార్ట్ ద్వారా ఒక్కసారి మాత్రమే మనకి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి హార్ట్, సో ఇక్కడ గిల్స్ అనేవి ఏంటండి ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, కౌంటర్ కరెంట్ హైపోథిసిస్ అని చెప్పేసి. సో నథింగ్ బట్ సో ఎయిర్ అనేది ఒక వేలో ఎంటర్ అయితే బ్లడ్ అనేది ఒక వేలో బయటకు పోద్ది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ బాడీ చూడండి, ఇక్కడ ఇందులో ఎన్ని మాట ఉంటాయి? 2 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది, ఒక ఆరికిల్ ఒక వెంట్రికిల్ ఉంటుంది. సో ఆక్సిజన్ పూర్ బ్లడ్ చూడండి, ఎక్కడైతే ఆక్సిజన్ పూర్ బ్లడ్ ఉందో మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? గిల్స్లో జరుగుతుంది, ఫిషెస్లో. సో ఫిష్లో గిల్స్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ పూర్ బ్లడ్ ఉందో అది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే గిల్స్కి వెళ్తుంది. సో గిల్స్లో ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరగడం వల్ల ఏంటి? మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ లేనిది కాస్త ఆక్సిజన్ రిచ్ అవుతుంది, ఆక్సిజన్ పూర్ కాస్త ఆక్సిజన్ రిచ్ అవుతుంది. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుందండి? బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ హార్ట్. సో నథింగ్ బట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ చూడండి, సో ఇలాగా మనకి ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటంటే వన్ వేలోనే మనకి హార్ట్గా వెళ్తుందండి. చూడండి, ఇక్కడ గిల్స్ దగ్గర నుంచి నథింగ్ బట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయింది, అది హార్ట్ ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? డబుల్ సర్క్యులేషన్ అంటే 2 సార్లు జరుగుతుంది. అంటే ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్ అని 2 అంటామండి. పల్మనరీ అంటే ఏంటంటే హార్ట్, లంగ్స్. సో అంటే ఆటోమేటికల్గా పల్మనరీ అంటే బ్యాడ్ బ్లడ్ అండి. నథింగ్ బట్ మనకి ఏంటి అని అంటే జనరల్గా మనం బ్లడ్ తీసుకుంటాం. సో బ్లడ్ తీసుకున్నప్పుడు లంగ్స్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్కి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ఏమవుద్ది? మళ్ళీ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? హార్ట్కి వస్తుంది. హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్స్లో మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి, మళ్ళీ అక్కడ నుంచి లంగ్స్. అంటే హార్ట్ అనేది ఏం చేస్తుందండి ఇక్కడ? సో 2 సార్లు వెళ్తుందండి. నథింగ్ బట్ ఒకసారి ఏమో ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఇంకోసారి ఏమో ఇంప్యూరిటీ ఆఫ్ బ్లడ్. సో 2 సార్లు సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అన్నాం. ఓకేనా, సో అంటే మనం సో ఏదైతే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందో అది లంగ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? హార్ట్కి వెళ్ళింది. హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? బాడీ పార్ట్స్కి వెళ్ళింది. సో బాడీ పార్ట్స్లో ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ హార్ట్కి వెళ్తుంది, డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది. ఇందాక ఫిషెస్లో ఏమైంది? డైరెక్ట్గా గిల్స్కి వెళ్ళింది, కానీ ఇక్కడ డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది. మళ్ళీ హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి లంగ్స్, మళ్ళీ లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్, ఇలాగా డబుల్ సర్క్యులేషన్ అంటాం. సో జనరల్గా 3 to 4 ఛాంబర్స్ ఉండొచ్చండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకి చూసుకుంటే 3 ఛాంబర్స్ ఎందులో ఉన్నాయంటే నథింగ్ బట్ యాంఫిబియన్స్లో ఉన్నాయి. 2 ఆరికిల్స్, 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికిల్. రెప్టైల్స్లో సో ఎక్సెప్ట్ క్రాక్స్ తప్ప మనకి మిగతా అన్నిటిలో కూడా మనకి 3 ఛాంబర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక్కదానిలో మాత్రం మనకు 4 ఛాంబర్స్ ఉన్నాయండి. అలాగే బర్డ్స్, మ్యామల్స్ తీసుకుంటే కనుక మన అందరిలోని 4 ఛాంబర్స్ ఉన్నాయి, 2 ఆరికిల్స్ అండ్ 2 వెంట్రికిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి సింగిల్ సర్క్యులేషన్ అంటే అండి చెప్పాను ఆల్రెడీ, ఒక్కసారి మాత్రమే వెళ్తుంది. సో అలాగే డబుల్ సర్క్యులేషన్ అంటే 2 సార్లు వెళ్తుంది. ఇన్కంప్లీట్ అంటే ఏంటి అని అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ 2 కలిసే ఉంటాయండి, 2 కలిసే ఉంటాయి. ఇందాక మనం చూడండి హీమోలింఫ్ అన్నాం, అలాగనమాట. ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ 2 కలిసే ఉంటాయి, దాన్ని మనం ఇన్కంప్లీట్ అంటామండి. ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డబుల్ అంటే 2 సార్లు వెళ్తుంది. అలాగే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ 2 కలిసి ఉంటాయండి. ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ 2 సార్లు వెళ్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ 2 సెపరేట్ చేయబడి ఉంటాయి. ఓకేనా, సో ఇది మనం బ్లడ్ క్లాటింగ్ కోసం చెప్పొచ్చండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే క్వశ్చన్స్ అండి. సో కాల్షియం అయాన్స్, సో ఇక్కడ చూడండి
కాల్షియం అయాన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ బోత్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ కోఆగులేషన్ పాత్వేస్. కాల్షియం అయాన్స్ అనేవి ఇంట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ పాత్వేకి యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నాడండి. ఆబ్వియస్లీ యూజ్ అవుతుందండి, ఎందుకంటే కాల్షియం అనేది చాలా వరకు ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఇది కరెక్ట్. కాల్షియం యాక్ట్స్ ఓన్లీ ఇన్ ద ఫైనల్ కన్వర్షన్ ఆఫ్, ఓన్లీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇన్ ద ఫైనల్ కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజన్ ఫైబ్రిన్. అసలు ఫైబ్రినోజన్ ఫైబ్రిన్గా కన్వర్ట్ చేయడానికి కారణం ఎవరంటే థ్రాంబిన్ అండి. ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది. వీడేం చెప్తున్నాడు, కాల్షియం ఒక్కడు మాత్రమే ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా చేస్తుంది అని అంటున్నాడు. ఇది కరెక్టా రాంగా అంటే ఆబ్వియస్లీ రాంగ్. ఎందుకనంటే కాల్షియం అనేది మనకి లాస్ట్ స్టెప్లో ఓన్లీ అదొక్కటే ఇన్వాల్వ్ అవ్వదండి. సో ద మెయిన్ హీరో ఈజ్ ప్రోథ్రాంబిన్. ఆ ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది. ఆ థ్రాంబిన్ అనేది మాత్రమే ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా చేస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే అండి, సెకండ్ ఆప్షన్ రాంగ్. సో ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, సో అజర్షన్ అండ్ రీజనింగ్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫ్యాక్టర్ 13 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్లాట్ స్టెబిలైజేషన్. ఎగ్జాక్ట్లీ. సో విచ్ కన్వర్ట్స్ ద ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్. చూడండి, ఫ్యాక్టర్ 13 అనేది ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని అంటామండి. దీన్ని ఏమంటాం మనం, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఈ ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుంది, సో నథింగ్ బట్ ఏంటి అండి, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అనేది సో ఫైబ్రిన్ క్లాట్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, కరెక్టే. కానీ ఏమంటున్నాడు, ఫైబ్రినోజన్గా ఫైబ్రిన్గా కన్వర్ట్ చేస్తే తప్పండి. ఫైబ్రినోజన్ ఫైబ్రిన్గా కన్వర్ట్ చేసేది ఎవరు, అగైన్ మనకి ఏంటి అని అంటే ప్రోథ్రాంబిన్నే. సో ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ చూడండి. సో యాంఫిబియన్స్ ఎగ్జిబిట్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఇన్కంప్లీట్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు ఉంటాయి. అలాగే డబుల్ సర్క్యులేషన్ అంటే హార్ట్కి 2 సార్లు వెళ్తుందండి బ్లడ్ అనేది. సో దీన్ని డబుల్ సర్క్యులేషన్ అన్నాం. సో యాంఫిబియన్స్ కరెక్ట్, ఎందుకంటే 3 ఛాంబర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, దే హ్యావ్ ద 3 ఛాంబర్స్ హార్ట్ దట్ మిక్సెస్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో యాంఫిబియన్స్ 3 ఛాంబర్లు ఉంటాయా, అది కూడా కరెక్టే అండి. అవి ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటాయా, పక్కాగా ఉంటాయి. అందుకనే మనం ఏమన్నాం ఇక్కడ, నథింగ్ బట్ ఇన్కంప్లీట్ అని అన్నాం. ఓకేనా. సో బోత్ అజర్షన్ రీజనింగ్ రెండు కూడా ట్రూ అనండి. సో బోత్ ట్రూ ఆర్ ఎక్స్ప్లైన్స్ ద ఏ. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనం విచ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యాక్టివేటెడ్ త్రూ ఇంట్రిన్సిక్ పాత్వే అపాన్ ఎక్స్పోజర్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్. చూడండి, విచ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యాక్టివేటెడ్, విచ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇంట్రిన్సిక్ పాత్వేలో. ఇంట్రిన్సిక్ పాత్వే ఎప్పుడు జరుగుతుందండి, ఎప్పుడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో, ఎప్పుడైతే మన బ్లడ్ వెసల్స్ కాంట్రాక్ట్ అయినాయో, ఎప్పుడైతే మన కొల్లాజన్ ఎక్స్పోజ్ అయిందో అప్పుడు మాత్రమే ఇంట్రిన్సిక్ పాత్వే యాక్టివేట్ అవుద్ది. అప్పుడు మనకి ఏంటి అని అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్ 12 అనేది యాక్టివేట్ అవుతుందండి. ఎవరు యాక్టివేట్ అవుతారండి, ఫ్యాక్టర్ 12 అనేది యాక్టివేట్ అవుతుంది. దీన్ని మనం హెస్మాన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాము. సో ద ఆప్షన్ ఈస్ సి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కానిదేంటి. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ చెప్పాను మీకు, లాక్టియల్ గ్లాండ్స్ అని చెప్పాను. సో యాక్టియల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ చేస్తాయి. సో ఇది కరెక్టే. సో రిటర్న్ టు ఇంటెస్టినల్ ఫ్లూయిడ్ టు ద బ్లడ్. రిటర్న్ టు ఇంటెస్టినల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఇంటెస్టినల్ ఫ్లూయిడ్ మనకి ఆటోమేటికల్గా లింఫ్గా కన్వర్ట్ అయ్యి ఆ లింఫ్ అనేది బ్లడ్లో కలుస్తుంది. సో ఇది కూడా కరెక్టే, నథింగ్ బట్ లింఫాటిక్ సిస్టమ్ది. సో ఇమ్యూనలాజికల్ డిఫెక్ట్, లింఫాటిక్ సిస్టమ్ అంటేనే లింఫోసైట్స్ ఉంటాయి, లింఫోసైట్స్ అంటేనే డబ్ల్యూబీసీ అంటేనే ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది కూడా కరెక్టే. అసలు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్కి దీనికి సంబంధం ఏంటండి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఉండాలంటే హిమోగ్లోబిన్ ఉండాలి. సో హిమోగ్లోబిన్ ఉండాలంటే ఆర్బీసీ ఉండాలి. అసలు లింఫ్లో ఆర్బీసీ ఎక్కడ ఉంటుందండి, ఉండదు. ఈ లింఫ్లో ఉండేదల్లా డబ్ల్యూబీసీ. సో ల్యాక్ ఆఫ్ ఆర్బీసీ కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీకోగులెంట్ బైండ్ డైరెక్ట్లీ టు ద కాల్షియం అయాన్స్. సో కాల్షియం అయాన్కి బైండ్ అయ్యేది ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను. హెపారిన్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే యాంటీ థ్రాంబిన్ యాక్టివేట్ చేస్తుంది. ఎవరండి, యాంటీ థ్రాంబిన్ యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ వార్ఫరిన్ అంటే ఏంటి అంటే వైటమిన్ కేని యాక్టివేట్ చేస్తుంది. కౌమారిన్ కూడా వైటమిన్ ఏని యాక్టివేట్ చేస్తుంది. సో ఎవరు మాత్రమే కాల్షియంకి బైండ్ అవుతారంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో కాల్షియం ఒక్కటే మాత్రం, సి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. సి అనేది ఎందుకు కరెక్ట్ ఆప్షన్ అంటే నథింగ్ బట్ అది ఈడిటీ అని కాల్షియంని కీలేట్ చేయబడుతుంది. కీలేట్ చేయడం అంటే పట్టుకోవడం అండి. నథింగ్ బట్ ఏంటంటే కాల్షియం బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ రిజల్ట్స్ ఇన్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అండ్ క్రిస్మస్ ఫ్యాక్టర్. సో క్రిస్మస్ డిసీజ్ అనేది దేని వలన వస్తుంది, క్రిస్మస్ ఫ్యాక్టర్ వలన వస్తుంది. ఆ క్రిస్మస్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఫ్యాక్టర్ 9. ఫ్యాక్టర్ 9 మనం ఏమంటాం, క్రిస్మస్ ఫ్యాక్టర్ అని అంటాం. ఫ్యాక్టర్ 8 ఏంటండి, యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్. దీన్ని మనం ఏమంటాం, క్రిస్మస్ ఫ్యాక్టర్ అని అంటామండి. ఏమంటాం, క్రిస్మస్ ఫ్యాక్టర్ అని అంటాం. దీన్ని ఏమంటాం మనం, క్రిస్మస్ ఫ్యాక్టర్ అని అంటాం. ఓకే. విచ్ లింఫాయిడ్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్.
టీ లింఫోసైట్స్ మెచ్యూర్ అవ్వాలి. చూడండి డిఫరెన్సియేషన్ కాదు, యాక్టివేషన్ కాదు, మెచ్యూర్ అవ్వాలి. మెచ్యూర్ అవ్వాలి అంటే నథింగ్ బట్ ఏంటండి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఏం జరుగుతుంది, నథింగ్ బట్ ఆరిజిన్ అండ్ మెచ్యూరేషన్ జరుగుతుంది. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఎవరు అంటే ఎగ్జాక్ట్లీ థైమస్. సో థైమస్ అనేది మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే విచ్ వెజల్ క్యారీస్ లింఫ్ రిచ్ ఇన్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్. ఇందాకే చెప్పానండి నేను, నథింగ్ బట్ లాక్టియల్ గ్లాండ్స్. గుర్తుపెట్టుకోండి, లాక్టియల్ గ్లాండ్. థొరాసిక్ డక్ట్ అనేది కాదండి. థొరాసిక్ డక్ట్ మళ్ళీ మనకి ఏం చేస్తుంది, లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్కి, అలాగే సబ్క్లావియన్ వెయిన్కి, అలాగే జూరియల్ వెయిన్కి మనకి లింఫ్ని డ్రైన్ చేస్తుందండి. ఓకేనా. రైట్ లింఫాటిక్ డక్ట్ మళ్ళీ రైట్ సబ్క్లావియన్ వెయిన్కి, అలాగే జూరియల్ డక్ట్ వెయిన్కి చేస్తుందండి. ఓకేనా, రైట్. ఇవి కాదు. సో ఓన్లీ లాక్టియల్ గ్లాండ్ మాత్రమే ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్లాటింగ్ ఈవెంట్స్. క్లాటింగ్ ఈవెంట్స్ యొక్క కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ వన్ ఏంటి, ఫైబ్రినోజన్, ఫైబ్రిన్, అది లాస్ట్ వన్ అవుద్ది. ఫైబ్రినోజన్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే లాస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో మనకి ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్గా కన్వర్ట్ అవుద్ది. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూడండి, దానికన్నా ముందు ఎవరు, ప్రోత్రాంబిన్ అనేది థ్రాంబిన్ అవ్వాలి. ప్రోత్రాంబిన్ అనేది థ్రాంబిన్ అవ్వాలి. ప్రోత్రాంబిన్ అవ్వాలంటే ఎవరండి ఫస్ట్, నెక్స్ట్ 4 ప్రోత్రాంబిన్ అనేది థ్రాంబిన్ అవ్వాలి. ఓకేనా. సో ప్రోత్రాంబిన్ అనేది చూడండి, ప్రోత్రాంబిన్ అనేది థ్రాంబిన్ అవ్వాలి అంటే మనకి ప్రోత్రాంబిన్ యాక్టివేటర్ కావాలి. అవునా, ప్రోత్రాంబిన్ యాక్టివేటర్ కదా ఏం చేస్తుంది, ప్రోత్రాంబిన్ని థ్రాంబిన్ చేస్తుంది. అంటే మనకి నెక్స్ట్ ఎవరు కావాలి, 2 కావాలి. నెక్స్ట్ ఇదన్నీ కావాలంటే ఏం చేయాలండి అంటే ఫస్ట్ థ్రాంబోప్లాస్టిన్ రావాలి. సో అంటే మనం సిరీస్ చూద్దాం. చూడండి, ఇప్పుడు సిరీస్ చూద్దామంటే ఫైబ్రినోజన్ ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవ్వాలి అని అంటే నథింగ్ బట్ ఏమవ్వాలి, థ్రాంబిన్ అనేది ప్రోత్రాంబిన్ నుంచి ప్రోత్రాంబిన్ నుంచి మనకి ఎవరు ఫామ్ అవ్వాలండి, థ్రాంబిన్ ఫామ్ అవ్వాలి. థ్రాంబిన్ అనేది ఏం చేస్తుంది, ఫైబ్రినోజన్, ఫైబ్రిన్. ఈ థ్రాంబిన్ ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే నథింగ్ బట్ ప్రోత్రాంబిన్ యాక్టివేటర్. ఈ ప్రోత్రాంబిన్ యాక్టివేటర్ని ఎవరు యాక్టివేట్ చేస్తారు, థ్రాంబోప్లాస్టిన్. అంటే థ్రాంబోప్లాస్టిన్ అనేది ప్రోత్రాంబిన్ యాక్టివేట్ చేస్తుంది, ప్రోత్రాంబిన్ అనేది ప్రోత్రాంబిన్ థ్రాంబిన్ చేస్తుంది, థ్రాంబిన్ అనేది ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ చేస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. చూడండి, థ్రాంబోప్లాస్టిన్, ప్రోత్రాంబిన్ gets converted, ప్రోత్రాంబిన్ యాక్టివేటర్, ప్రోత్రాంబిన్ gets converted into ప్రోత్రాంబిన్ and fibrinogen gets converted into fibrin so that blood clotting will be occurred. చూడండి ఇక్కడ, which is the correct matching of anticoagulant and in mechanisms. కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి యాంటీకోయాగులెంట్కి, చూడండి ఇక్కడ which is the correct matching. సో హెపారిన్ ప్రమోట్స్ థ్రాంబిన్ యాక్టివిటీ కాదండి, హెపారిన్ యాంటీ థ్రాంబిన్, థ్రాంబిన్ యాక్టివిటీ కాదు, యాంటీ థ్రాంబిన్. ఇది రాంగ్ అండి, గుర్తుపెట్టుకోండి. థ్రాంబిన్ వచ్చిన వెంటనే చెప్పేకండి, ఇది యాంటీ థ్రాంబిన్. వార్ఫైరిన్ ఇంక్రీజెస్ వైటమిన్ కే కాదండి, డిక్రీజెస్ వైటమిన్ కే. ఆక్సలేట్స్ ఇన్హిబిట్స్ ద ఫ్యాక్టర్ 11, ఇది కూడా కాదండి. సో మనకి ఎవరు, ఈడిటిఏ అనేది కాల్షియం అయాన్స్ని కిలేట్ చేస్తుంది. సో ఈడిటిఏ అనేది కాల్షియం అయాన్ బట్టి ఉంటుంది. సో అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. సో సమ్మరీలో చూసుకుంటే మనం లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ అన్ ఓపెన్ సిస్టమ్ విచ్ బ్లైండ్ అండ్ క్యాపిలరీస్ డ్యూరింగ్ ఎక్సెస్ ఎస్సిఎఫ్. సో అంటే మనం ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్సెస్ వాటిని వలన మన బాడీ అనేది ఎడిమా కండిషన్, అంటే నథింగ్ బట్ నీరు పట్టకుండా కాపాడుతుంది ఎవరు అంటే లింఫాటిక్ సిస్టమ్. ఎందుకంటే 15% అనేది లింఫ్ కింద కన్వర్ట్ చేస్తుంది. థొరాసిక్ డక్ట్ ఎంప్టీస్ ద లింఫ్ ఫ్రమ్ ది మోస్ట్ ఆఫ్ ది బాడీ. సో థొరాసిక్ డక్టే మొత్తం లింఫ్ అనేది మనకి బాడీ నుంచి ఎంప్టీ చేస్తుంది. దాన్ని ఎక్కడికి ఇస్తుంది అంటే లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్కి ఇస్తుంది. ఓకేనా. అందుకని ఇందాక కూడా ఏంటి మనకి కరెక్ట్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ లెఫ్ట్ సబ్క్లావియన్ వెయిన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ రైట్ లింఫాటిక్ డక్ట్ డ్రైన్స్ లింఫ్ టు ది రైట్ హెడ్, చెస్ట్, ఆర్మ్ టు రైట్ సబ్క్లావియన్ వెయిన్. సో రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది రైట్ సబ్క్లావియన్ వెయిన్కి వస్తుంది. అలాగే లింఫ్ తీసుకుంటే లింఫ్ అనేది ఈసీఎఫ్, లింఫోసైట్స్ అండ్ లో ఇన్ ప్రోటీన్స్ అండ్ ఆర్బీసీ. లింఫ్ అదే చెప్తున్నాం కదా, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ప్లాస్మాలానే ఉంటుంది కానీ ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. ఓకేనా. కైల్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఫ్యాట్ రిచ్ లింఫ్ అండి. ఇది మనకి ఆల్రెడీ చెప్పాను, కైలో మైక్రాన్స్. సో ఇక్కడ మనకి లాక్టియల్ డక్ట్స్ కూడా వచ్చినాయి. ఓకేనా, రైట్. లింఫ్ నోడ్స్ ట్రాప్ అండ్ డిస్ట్రాయ్ ద ప్యాథోజన్స్. సో లింఫ్ నోడ్స్ అనేవి మనకి ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి, ఎందుకంటే వాటిలో మనకి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయండి. అలాగే క్లాటింగ్ ఇన్వాల్వ్స్ ద వాసో కన్స్ట్రిక్షన్ ఉంటుంది. అలాగే ప్లేట్లెట్ ప్లగ్, అలాగే ఫైబ్రిన్ మెష్ వర్క్, ఇది కూడా మనం చదువుకున్నాం. ఇంట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలు ఉంటాయి. ఈ రెండు పాత్వేలు కూడా ప్రోత్రాంబిన్ యాక్టివేట్ చేస్తాయి. చూడండి, ఇంట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే.
సో ఈ ప్రోథ్రాంబిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ప్రోథ్రాంబిన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? థ్రాంబిన్‌గా కన్వర్ట్ అవుద్ది. ఈ థ్రాంబిన్ ఏమవుద్దండి? ఫైబ్రిన్‌గా చేస్తది. సో ఇక్కడ మనం తీసుకుంటే డబుల్ సర్క్యులేషన్ అనేది జనరల్‌గా 2 సార్లు సర్క్యులేషన్ అనేది జరుగుతది. 2 సార్లు హార్ట్ ద్వారా మన బ్లడ్ అనేది వెళ్తది. దాన్ని మనం బర్డ్స్‌లోని, మ్యామల్స్‌లోని చూడొచ్చు. ఓకేనా? అలాగే ఇందులో ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సెపరేట్‌గా వెళ్తూ ఉంటది. దట్స్ వై కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ మనం ఇందులో చూడాలంటే బర్డ్స్, మ్యామల్స్‌లో చూడొచ్చు. ఇన్‌కంప్లీట్ అయితే గనుక మనం యాంఫిబియన్స్‌లో చూడొచ్చండి. సో ఇది హోంవర్క్ క్వెషన్. థాంక్ యూ.